ఈ సత్తుపల్లి ప్రాంతంలో 100 పడగల కోసం అనేక సార్లు ఆందోళన చేస్తే సాధించుకున్నారు, అది వచ్చింది. కానీ అది ప్రారంభించిన తర్వాత దాదాపుగా 100 పడగల హాస్పిటల్కి 60 మంది డాక్టర్లు కావాల్సిన అవసరం ఉంది. తీరా మన సత్తుపల్లిలో చూసుకుంటే 4 డాక్టర్లు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఇది నేషనల్ 4వ జాతీయ రహదారి ఇది. ఈ రహదారి పైన మన సత్తుపల్లి నుంచి బంజరు వెళ్ళే లోపల అనేక యాక్సిడెంట్లు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా కనపడుతూ ఉన్నది. కొంచెం ఈ 100 పడగల హాస్పిటల్ ఏదైతే ఆశయం కోసం కట్టారో ఆ కొరతను మొత్తాన్ని కూడా తీర్చే విధంగా, ప్రజలకి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది రాష్ట్రానికి చివరి నియోజకవర్గం కావడంతో పాటు ఆంధ్ర బార్డర్ ఏరియా, రూరల్ ఏరియాతో ఎక్కువగా ఇక్కడి జీవన విధానం ముడిపడి ఉంటుంది. ఇది ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారింది. డాక్టర్లకు ప్రభుత్వం నుంచి ఇచ్చే జీతభత్యాలు తక్కువగా ఉండటం, ఈ ప్రాంతానికి వచ్చే డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్కు కాస్తంత ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతో డాక్టర్లు ఈ ప్రాంతానికి వచ్చేందుకు విముఖత చూపడం లేదు. అయితే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మొట్టమొదటిగా ఓ మహిళ అభ్యర్థి డాక్టర్ కావడం ఈ ప్రాంత ప్రజలకు కొంత ఊరటనిస్తుంది. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్, ఆమె భర్త రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్, వీరిరువులు స్థానిక డాక్టర్లు. అయితే రాఘమయ్య దయానంద్ సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల కొరతను అధిగమించే విధంగా ఎలాంటి చర్యలు చేపడతారనేది ఉత్కంఠగా మారింది. మన ఏరియా హాస్పిటల్లో ఈ 1978 ఓపెన్ అయింది. బెడ్స్ కానీ, ఆ ఫెసిలిటీస్ కానీ, డాక్టర్స్ కానీ చాలా కొరతగా ఉంది. మన ఏరియా హాస్పిటల్ కొత్తగా వచ్చింది, 100 బెడ్ హాస్పిటల్. అక్కడికి వెళ్తే ఆల్ స్పెషాలిటీస్ వస్తారు. ఆర్థో, జనరల్ మెడిసిన్, గైనిక్, స్కిన్ను, ఈఎన్టీ, ఆప్థల్మాలజీ, రేడియాలజీ, స్కాన్ డాక్టర్ అందరు వస్తారు. కాబట్టి మన హాస్పిటల్ని తొందరగా ఓపెన్ చేసుకోవాలి. మనం 58 డాక్టర్లు కావాలి. 58కి దాదాపు 6 ఉన్నారు. ఇప్పుడు దాంట్లో 6లో 4 పనిచేస్తున్నారు. డ్యూటీ చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్విప్మెంట్ ఉంది, డాక్టర్స్ కొరత. అయితే ఈ వైద్యుల కొరతను అధిగమించే విధంగా ఎమ్మెల్యే ఎలాంటి చర్యలు తీసుకుంటారా అని స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ సెక్షన్ ఐ అకాడమిక్ ఇయర్ చదువులు ప్రారంభమయ్యాయి. దీనికి తోడు సత్తుపల్లి ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఒకటి కావాలనేది ఈ ఎమ్మెల్యే దంపతుల కోరిక.